ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. ఓం శ్రీ గౌరీశంకరాయ నమః. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారణుడొకట. జనక మహారాజు చతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, ఓ గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక కలుగుతూ ఉన్నది, ఆసక్తిగా ఉన్నది. ఈ వ్రత మహత్యమునందును విశేషములు ఇంకాను కలవా ఎను సంశయము కూడా కలుగుతూ ఉన్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థుని చెయ్యుడని ప్రార్థించను. ఆ మాటలకు వశిష్ఠుడు వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి, ఓ ఆత్రి మహర్షి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కదా, కార్తీక మాస మహత్యమును గురించి నాకు అమూలాప్రాయంగా, సునాయాసంగా, విపులముగా తెలియజేయము, కాన దానిని నాకు వివరింపమని కోరెను. అంతటా ఆత్రి మహాముని, కుంభ సంశయవా, నీవడిగిన ప్రశ్న వాసుదేవునకు ప్రీతిమగుటచే సమాయత్తమై కార్తీక మాసముతో సమానముగు వ్యాసము, వేదములతో సమానముగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధము చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అంతా ఇంత కాదని వివరించసాగాను. త్రేతాయుగమున పురంజయుడును సూర్యవంశ రాజపు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమును ఏలుచూ ఉండగా, అతడు సమస్త శాస్త్రములను చదివి పటాభిషిక్తుడై న్యాయముగా రాజ్య పరిపాలన చేయుచూ ఉండెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశాపరుడై రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమ లోభి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టినటువంటి ధనములను కైవసము చేసుకొనుచు సగము వాటా తీసుకొనుచు ప్రజలను భేతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలమును జరుగుతూ ఉండగా నలువైపుల శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేది. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను మొదట పక్షమున వారధి బలాన్వితులుగా నుండుట చేత తాను బలహీనుడిగా ఎండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైనటువంటి సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మోగించి సింహనాదము గాంచుచు మేఘములను గర్జించున్నట్టు హుంకరించి శత్రు సైన్యములను ప్రబలించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మాసమందలి 20వ అధ్యాయం పారాయణము పరిసమాప్తము. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఇట్లు మీ అందరి శ్రేయభిలాషి దాసరాజు సతీష్ కుమార్. శ్రీ వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ సహకరించి ప్రోత్సహించి నన్ను ఎంకరేజ్ చేయగలరని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ.